హాయ్ అండి. ఈరోజొచ్చేసి చీరలో వెళ్ళిన బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇదొచ్చేసి చీరలో వెళ్ళిన బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి పీసు చాలా చిన్నగా వచ్చింది. అంటే ఎక్కువ కట్ చేస్తే మళ్ళీ శారీ చిన్నగా అయిపోతుందని చెప్పేసి అది ఎంత వచ్చిందో అంతే కట్ చేశాను. ఇది పింక్ కలర్‌లో కనిపిస్తుంది కదండీ! నేను కొంచెం షైనింగ్‌గా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా పింక్ కలర్ తీసుకున్నానండి. లోపల లైనింగ్‌కొచ్చేసి. ఈ క్లాత్‌ని నేనిప్పుడు ఒకటే జమతగా పొడుగ్గా వేసుకున్నాను. అంటే ఇక్కడ ఇలా పొడుగ్గా వచ్చింది మనకి. క్లాత్ అనేది మొత్తం కూడా మనకు శారీ క్లాత్ పొడుగ్గా వచ్చింది. వెడల్పు తక్కువగా వచ్చిందన్నట్టు. నేను టోటల్‌గా ఫస్టు లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక తర్వాత చిన్నగా మీకు శారీలలో వెళ్ళే క్లాతులని ఎలా కట్ చేసుకోవాలో కొందరికి అర్థం కాదు. అంటే నాకు కామెంట్ కూడా చేసిర్రు అన్నట్టు. ఏమని, "అక్క మాకు శారీలో వెళ్ళే క్లాత్ అనేది కొంచెం తక్కువగా వెళ్ళింది. ఎలా కట్ చేసుకోవాలి దాన్ని?" అంటే శారీకి బ్లౌజ్ లేకపోతే బాగుండదు కదండీ! కాబట్టి నేను వారి కోసం అని చెప్పేసి ఈ వీడియో తీశాను. నాకు కరెక్ట్‌గా అదే బ్లౌజ్ అనేది వచ్చిందండి. అంటే నాకు కూడా శారీలో కరెక్ట్‌గా చిన్నగా వచ్చింది బ్లౌజు. దీన్ని నేనిప్పుడు మనము ఫస్టు కటింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్‌లో ఉన్నాయండి. వెళ్లి చెక్ చేయండి. మీకు కనిపిస్తాయి. ఈజీ మెథడ్‌లో ఉన్నాయి. ఇలా నేను ఒకే పొరగా వేసుకున్నాను. చీరలో వెళ్ళిన బ్లౌజ్‌ని ఒకే పొరగా వేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ ఫస్ట్ ఇట్లా పెట్టుకున్నా. తర్వాత వచ్చేసి మనకు ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎదురుగా అంటే సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఒక ఉక్స్ పట్టి అటు సైడు, ఒక ఉక్స్ పట్టి ఇక్కడ సైడ్ కాకుండా కరెక్ట్‌గా ఒకదాని కింద ఒకటి వచ్చేటట్టు పెట్టాను చూడండి ఒకసారి మీరు. అలాగే దీని పొడవు చూపిస్తున్నాను చూడండి. మనకు 13 ఉంటే 13.5 పెట్టుకున్నాను నేను. ఇక్కడ మనకు చెస్ట్ వెడల్పు వచ్చేసి మనకిక్కడ 10.5 వచ్చింది. 9.5 వచ్చింది అసలకి. 9.5 అంటే మనకి బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా! 1 ఇంచ్ తీసుకుంటే 10.5 అయిందండి. ఇక్కడ ఇదొచ్చేసి మనకు 5.5 వచ్చింది. నీకు జస్ట్ ఐడియా కోసం అని చెప్పేసి ఇలా కొలతలనేటివి ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇట్లా తీసుకున్నాక తర్వాత దీన్ని కట్ చేసేసుకొని ఇలా పెట్టుకోండి మీకు. కొంచెం ఐడియా కోసం అని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను నేను. అంటే శారీలో క్లాత్ అనేది చిన్నగా ఉంటే ఇట్లా అంటే డబుల్ మడతగానే వేయండి అని చెప్తాం కదండీ! ప్రతి వీడియోలో కూడా మనం ఏం చెప్తామంటే డబుల్ మడతగా వేసి ఓపెన్స్ ఉన్నది అక్కడ సైడ్ వేసుకోవాలి. క్లోజ్‌గా ఉండేది మన సైడ్ వేసుకోవాలని చెప్తూ ఉంటాం కదా! అలా కాకుండా మనం కటింగ్ ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అన్నట్టు. దానికోసం అని చెప్పి చెప్తున్నానండి. చూడండి ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని 1 ఇంచ్ డిఫరెన్స్‌తోని కట్ చేసుకోండి. మీరు ఏ పార్ట్‌ని కట్ చేసినా కానీ మనము 1 ఇంచు డిఫరెన్స్‌తోని కట్ చేసుకోవాలి ఇలా. శారీలో వెళ్ళిన క్లాత్‌ని 1 ఇంచ్ డిఫరెన్స్‌తోని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి అలా కట్ చేయొద్దు. కరెక్ట్ కొలతలతో ఉన్నది కట్ చేసుకోండి. అంటే ఈ క్లాత్ వచ్చేసి కొంచెం జారుడుగా ఉంది. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా నెమ్మదిగా కట్ చేస్తున్నానండి. మీరు కూడా ఇలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ డిఫరెన్స్‌తోని కట్ చేసుకోండి. ఎందుకంటే మనము మలిపేసి అంటే నేను దీన్నిప్పుడు హెమ్మింగ్ అనేది చేయకుండా మలిపేసి కుడుతున్నానండి. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తానండి. ఇలా మనము 1 ఇంచ్ డిఫరెన్స్ వచ్చేటట్టు చూసుకొని ఏ క్లాత్‌ని ఎలా కట్ చేసామో అలానే దాంట్లోనే పెట్టేసేయండి. మీరు రాంగ్ సైడ్, రైట్ సైడ్ చూసుకొని పెట్టుకోండి ఫస్టే. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మన మెయిన్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడా, రైట్ సైడా అనేది పెట్టుకొని చూడండి ఇలా. కరెక్ట్‌గా పెట్టుకోండి. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. కరెక్ట్‌గా వచ్చిందండి మనకైతే. దీన్నిప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. ఇలా పెట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా 1 ఇంచ్ డిఫరెన్స్‌తోనైతే ఉంది. అంటే మనం కటింగ్‌కి పోగా మనకు హాఫ్ ఇంచ్ పోగా మనకి ఇంకొక హాఫ్ ఇంచు కటింగ్ చేసేసేయాలన్నట్టు పొరలుగా వస్తుంది కాబట్టి దానికోసం అని చెప్పి చెప్తున్నానండి. ఇలా మీరు వీడియో అసలు స్కిప్ చేయకండి. నేనిప్పుడు మళ్ళీ పూర్తి వీడియో అనేది చెప్తాను. అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మార్కొని వీడియోస్ కోసం చూపిస్తాను చూడండి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను ఫస్టే. ఇలా వచ్చేటట్టు చూసుకోండి. 2 చంక భాగం సైడ్ కూడా అక్కడ సైడే వచ్చేటట్టు ఉంది. 2 ఉక్స్ పట్టీలు కూడా ఉక్స్ పట్టి, కాజా పట్టి కిందగానే ఉన్నాయి. అలా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం కట్ చేసుకునేటప్పుడు. ఇక్కడ చూడండి చంక భాగం సైడ్ 2 కూడా అక్కడ సైడే ఉన్నాయి. ఇక్కడ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఏమో ఇక్కడ సైడ్ ఉంది. అంటే ఇలా పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్‌గా వస్తుందన్నట్టు. ఇప్పుడు దీన్ని కూడా 1 ఇంచ్ డిఫరెన్స్‌తోని నెమ్మదిగా కట్ చేసుకోండి. కొంచెం మీరు ఇలా జారుడుగా ఉండే క్లాతులు అస్సలు ఫాస్ట్ కట్ చేయడం గానీ, ఆలోచించకుండా కట్ చేయడం కానీ చేశారనుకోండి, అది రివర్స్‌గా పెట్టి కట్ చేసినా గానీ ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే నేను నెమ్మదిగా చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే శారీ ఆల్రెడీ క్లాత్ అనేది మనకు శారీలో వెళ్ళిన క్లాత్ చిన్నగా ఉంది కాబట్టి నాకు కొంచెం
చాలా డౌట్‌గా కట్ చేస్తున్నాను. ఎందుకంటే అది స్టిచ్చింగ్ చేసేవరకి ఎలా ఉంటుందో అని చెప్పేసి. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా ఇప్పుడు నేను లాస్ట్‌కి చూపిస్తాను. అసలు కొంచెం కూడా కుచ్చు గానీ, బుగ్గ కానీ ఎక్కడ కూడా రాలేదండి. అంత పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోవాలి. ఏదైనా కొంచెం ఆలోచించి చేస్తే ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఆలోచించి మైండ్ పెట్టి మనం కట్ చేసామనుకోండి. ఇక్కడ చూడండి మనకు క్రాస్ పట్టీలకి సరిపోవట్లేదు ప్లేస్ అనేది. దానికోసం అని చెప్పేసి మళ్ళీ నేను వేరే విధంగా కుట్టానండి. క్రాస్ పట్టీ ఒకటే ఎళ్ళింది అందులో మనకి. అక్కడ ఒకటి వెళ్ళడానికి అంటే ఒకటే పొరగా పెట్టాం కాబట్టి ఒకటే వెళ్ళిందండి. మనకు ఒక ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకున్నాం కదండీ! ఎప్పుడు ఒకే విధంగా డబుల్‌గా వేసుకొని, డబుల్‌గా ఫోల్డ్ చేసుకొని కాకుండా కొంచెం మనకు క్లాత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి ఎలాగైనా గానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి అయితే ట్రై చేయాలండి. చూడండి ఈ పార్ట్‌కి ఈ పార్ట్ ఇలా పెట్టేసేయండి. 2 పార్ట్స్‌ని కలపకుండా ఇలా నేను 2 పార్ట్స్‌ని కూడా కట్ చేసేసాను. ఇక్కడ ఒకటే ఎళ్తుంది కదా అక్క మీకు మళ్ళీ క్రాస్ పట్టీ అంటే నేను స్టిచ్చింగ్ వీడియోలో అది కూడా అప్లోడ్ చేస్తాను. షార్ట్ వీడియో అయినా లేకుంటే లాంగ్ వీడియోనైనా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ కూడా నేను ఇలా వేరుగా 2 పెట్టుకున్నాను. పెట్టేసి ఇది కూడా 1 ఇంచ్ డిఫరెన్స్‌తోని కట్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఒకదాని పైన ఒకటి అంటే బిగినర్స్‌కి అయితే అసలు హ్యాండ్స్ 2 మడతలు పెట్టేసి పెడితేనే 2 ఎళ్తాయి. అలానే కట్ చేయాలేమో అని అనుకుంటారు. అలా కట్ చేయకుండా ఇలా కట్ చేసినా వస్తుందండి. మీరు కింద 1 ఇంచ్ డిఫరెన్స్, పైన 1 ఇంచ్ డిఫరెన్స్ దానికి దీనికి 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంటట్టు చూసుకోండి. ఎందుకంటే మనం మలిపి కుడతాము. ఎక్స్‌ట్రా క్లాత్ ఎట్లైనా కంపల్సరీ పోవాల్సిందేనండి. కట్ చేయాలి. ఎందుకంటే మనకు పొరలుగా వస్తుంది కాబట్టి. ఇప్పుడు నేను కింద హ్యాండ్‌ని కట్ చేసేసాను. ఇక్కడ పైన సైడ్ హ్యాండ్‌ని కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వెళ్ళిన క్లాత్‌తో అంటే ఇప్పుడు ఇక్కడ వెళ్ళిన క్లాత్‌లోనే మనకు క్రాస్ పట్టీలు అనేటివి ఎలా తీసాననేది నేను మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకు హ్యాండ్స్ కూడా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయాయి. వీటి కోసం నేను ఎంత తంటాలు పడుతున్నానంటే ఈ క్రాస్ పట్టీల కోసము. ఇందులోనే ఒకే క్రాస్ పట్టీలో 2 చేశానండి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను జాగ్రత్తగా కొంచెము. ఆ ఒక్క క్రాస్ పట్టీ అయినా కరెక్ట్‌గా కట్ చేసుకోండి కొంచెము. లేదంటే మళ్ళా డిఫరెన్సీ అనేది వచ్చేస్తుంది. ఎక్కువగా కట్ చేసుకోండి. అది స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీనండి. ఒకే క్రాస్ పట్టీలో 2 ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. క్లాత్ ఎక్కువగా ఉంటే కొంచెం సైడ్‌లకి ఎక్కువ కట్ చేసుకోండి. బాగా తక్కువగా ఉంది. అందుకోసమే నేను కొంచెం తక్కువ చేశాను. 2.5 ఇంచులు పెట్టేది 2.5 ఇంచెసే పెట్టేయాల్సొచ్చిందండి. అయినా బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఒకసారి. బ్లౌజ్ అస్సలు కుచ్చు అనేది ఏమీ రాలేదండి. చూడండి ఎంత ఫినిషింగ్ చాలా నీట్‌గా వచ్చింది. మనం కొంచెం మైండ్ పెట్టేసి కట్ చేసామనుకోండి, కటింగ్ ఫస్ట్ కరెక్ట్ కట్ చేస్తే కరెక్ట్‌గా వస్తుంది చూడండి. నేను క్రాస్ పట్టీలకి చెప్పాను కదండీ! ఇలా కుట్టాను చూడండి. ఒకే క్రాస్ పట్టీలో 2 చేశాను. వీడియో అయితే త్వరలో అప్లోడ్ చేస్తాను. అసలు ఇంత కూడా బుగ్గ అనిపిస్తుందా మీకు? మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో నేను రిప్లై ఇస్తానండి. ప్రతి వీడియో కూడా రిప్లై ఇస్తాను. ఎంత నీట్‌గా వచ్చిందో ఫినిషింగ్ అనేది ఇక్కడ మనకు హ్యాండ్స్ దగ్గర కూడా కరెక్ట్‌గా రావాలి. ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా మనకు కరెక్ట్‌గా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనకు బ్లౌజు, హ్యాండ్స్ కటింగ్ కరెక్ట్‌గా వచ్చినట్టని మీనింగ్ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకు పింక్ కలర్ ఏసారు కదా అక్క అని కొందరికి డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్‌గా వచ్చింది. అది కొంచెం మనకు లైటింగ్ అనేది లేకపోవడం వల్ల కటింగ్ అలా వచ్చింది కానీ కనిపించింది మీకు. వీడియోలో క్లారిటీ కనిపించలేదు గానీ పింక్ కలర్ వేసినా గానీ కొంచెం షైనింగ్ అయితే వచ్చిందండి బ్లౌజ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.